సో గైస్ లాస్ట్ వీడియో విన్నర్ కామెంట్ ఇగో ఇది సెలెక్ట్ చేసిన అండ్ వీళ్ళకు పేమెంట్ కూడా చేసేసిన, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా, ఎప్పుడు మీ కామెంట్ పిన్ చేసినా మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. మీరు తొందరగా రెస్పాండ్ అయితే మీకు తొందరగా 200 రూపీస్ వస్తాయి అనమాట. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే చెప్తా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ ఈరోజు 25th ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్కి పోతున్నాము. ఈరోజు బ్లాగ్ అదే. సో మనలో గుద్ద అలగొడుతురు మొత్తము. ఈరోజు మేము పోయిన సందర్భంగా 300 కొడితే బాగుండు అనుకుంటున్నాము. కాకపోతే మళ్ళీ ఏం కొట్టకపోతే మేము పోయినామంటే దళిద్రానికి కొట్టలేరు నాయన, మీరు పోయిర్రు అనుకోగలరు. సో మ్యాచ్ చూడడానికైతే పోతున్నాము, హైదరాబాద్కి సపోర్ట్ చేయడానికి పోతున్నాము. కాకపోతే విరాట్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నేను ఈ టికెట్లు కూటంగా కేవలం విరాట్ కోహ్లీని చూడడానికనే తీసుకున్నా అండ్ మన హైదరాబాద్కి సపోర్ట్ కూటంగా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము స్టేడియంకి చూడడానికి. ఎట్లుంది ఏంది కథ అంటే చూపిస్తా. సో ఈరోజు క్వశ్చన్ అయితే తెలుసు కదా, యాజ్ యూజువల్ వీడియో మొత్తంలో ఒక నేమ్ అయితే ఇస్తా. ఆ నేమ్ ఏందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు 200 రూపీస్ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను క్వశ్చన్స్ ఏదో ఒక కామెంట్ సెలెక్ట్ చేసి ప్రైజ్ మనీ అయితే ఇస్తా. సేమ్ రేపు ఇదే టైంకి వచ్చి మళ్ళీ కామెంట్ బాక్స్ చెక్ చేసుకోండి. మీ క్వశ్చనే మీ కామెంటే సెలెక్ట్ అవుతుండొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కామెంట్ నేను పిన్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోజు వీడియో వస్తుంది, రోజు పక్కా చూడండి. కామెంట్ చేయరు, జస్ట్ నేమ్ వస్తుంది, నేను కామెంట్ చేస్తే అయిపోయి 200 గెలుచుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ అనమాట. నేమ్ చూసి వీడియో లాస్ట్ దాకా చూసి కామెంట్ చేశారనుకో మీకు నెక్స్ట్ మినిట్ 200 వచ్చేస్తాయి అన్నమాట. సో రోజు వీడియో చూడండి, రోజు వీడియో వస్తుంది, రోజు 200 గెలుచుకోండి, సరేనా? లెట్స్ గో టు ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. లెట్స్ గో. అయ్యా మొత్తం క్లోజ్. అరే ఏం లాభం, మొత్తం క్లోజ్ ఉంది. మాట్లాడటంలో ఆడ మాట్లాడతారు వాళ్ళు. ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ కింగ్ వస్తాడు. ఇప్పుడు అట్లా కింగ్ వస్తుంటే స్టేడియం మొత్తం దద్దరిస్తుంది. చూడండి ఒకసారి. బ్యాటింగ్ మరి విరాట్ కోహ్లీ
గట్టిగా కంబ్యాక్స్ జర్రంత కాదు, చాలా గట్టిగా కంబ్యాక్స్. సో అది గైస్, విరాట్ కోహ్లీని చూసినా అని సంతోషపడే లోపే హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోయింది. కాకపోతే స్టేడియంలో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము, మస్తు అనిపించింది దగ్గర నుంచి చూస్తుంటే. కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది స్టేడియంలో చూడడం. ఓవర్ అయిపోగానే కీపర్ ఇవతల సైడ్ వస్తాడు, చేంజ్ అయితేనే ఉంటుంది మొత్తం. కీపర్ ఇటు సైడ్ వస్తుండు, అటు సైడ్ వస్తుండు, మొత్తం దగ్గర నుంచి చూస్తే ఏం అర్థం కాదు అసలు. కానీ మనం టీవీలో చూస్తే ఏమనిపిస్తుంది అంటే మస్తు లేట్ అనిపిస్తుంది. ఆడ స్టేడియంలో చూస్తే తొందరగా బాల్ వేస్తున్నారు, అయిపోతూనే ఉంది మ్యాచ్. టక్క వేస్తున్నారు, టక్క అయిపోతుంది, ఫీల్డర్ చేంజ్ అవుతారు. ఇట్లా ఫాస్ట్గా అనిపించింది మ్యాచ్. టైం కూడా తొందరగా అయిపోయింది అనిపించింది. కానీ బాగా ఎంజాయ్ చేసినాం మ్యాచ్ అయితే. సో అది గైస్ ఈరోజు వ్లాగ్ అయితే. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. బాయ్.